Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 కిరణ్ పాయింట్ ఒకటి అడుగుతున్నా. కిరణ్ రాయల్ అసలు రాయలే కాదు, మహారాష్ట్ర నుంచి తిరుపతికి వలస వచ్చిన సేట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత బలిజ కులసులు ఎక్కువగా ఉన్నారు బాటి ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది ఈ ట్యాగ్ లైన్ అనే దాంతో కులాన్ని మార్చుకున్న వ్యక్తి కిరణ్ రాయల్ అనేది అంటున్నారు. ఈ డిస్కషన్ ఇప్పుడు కాదు, 3 ఏళ్ళుగా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తిరుపతిలో కాపులు డామినేట్ ఉన్నారు. కిరణ్ రాయల్ ఎమ్మెల్యే రేస్లో ఉన్నాడు. కిరణ్ రాయల్ సీట్ వస్తే కరుణాకర్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ప్రయత్నంలో కొంతమంది ఆడిన గేమ్లో భాగమే. నేను ఓపెన్గా చెప్పాను ఆ విషయానికి. మరి రాయల్ అని కాకుండా వేరే క్యాస్ట్ అయినా సరే నేను గెలుస్తా, కరుణాకర్ రెడ్డి ఓడిపోతాడు తిరుపతిలో. ఎవరైనా సరే, కులం ప్రాధాన్యత కాదు. అంత బలవంతులా మీరు అంటే? సార్ ఒకటి జనం బలవంతులు ఉన్నారు, ఓడించాలని జనం బలంగా ఉన్నారు. సరే, ఇప్పుడు రాయలకని సర్టిఫికేట్ అంటే ఇస్తారో చెప్పండి, తెచ్చుకుంటాం. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సర్టిఫికేట్ ఇస్తారు. కాపులు సర్టిఫికేట్ ఇస్తారు. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చినారు, స్కూల్లో ఇచ్చినారు, చదువు స్కూల్లోనే. మళ్ళా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు కులం మంట పెట్టుకుని మాట్లాడేప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే 96లో రాజకీయాల కులాలు తెలియవు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు రాయలు తెలియదు ఎవరికి. అప్పుడే ఉన్న 10 మంది కలిసి మన కులాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి రాయలను పెట్టుకున్న వ్యక్తి మనము. ఇప్పుడు ఆ రాయలను వాడుకొని చాలామంది రాజకీయాలకు వచ్చారు. మేము రాజకీయాలకు వాడాల కులాన్ని కాపాడదాం రాయలను పెట్టుకున్నా, రాయలను పెట్టుకుని రాజకీయాలు చేస్తాం ఈరోజు. కాబట్టి మేమే గొప్పలు. కాబట్టి దాని గురించి డిస్కషన్ లేదు, నో కామెంట్స్. పట్టించుకో నేను చాలా కామెంట్స్ కదా అసలు మీరు మీ యొక్క డిబేట్లు చూసి. కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్ల దగ్గర పాన్ బీడాలు అమ్ముకునేవాడు, ఈ రోజు అడ్డదారులు ఎదిగిపోయాడు, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు అని కామెంట్ కూడా చేస్తుంటారు కదా. మోడీ గారు ఏం చేశారు సార్? టీ అమ్మేవారు. ఇప్పుడు అంటే ఆయన మాకు పాన్ బీడా ఉన్నింది, మాకు షాప్ ఉన్నింది, మా ఫాదర్కు ఉన్నింది, మా కొండపైన షాపులు ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. ఏం పాన్ బీడా అమ్మే పాలిటిక్స్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. మోడీ గారు ఏం చేస్తున్నారు ఈరోజు? దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. నా 3 సార్లు. అంటే ఎప్పటికైనా కిరణ్ రాయల్ గారు ఎప్పటికైనా అసెంబ్లీ తొక్కేయడమే, మొహం లేదు, గుద్దుకెళ్ళిపోతాం ఖచ్చితంగా. అంతేనా? అసెంబ్లీని తొక్కేంత శక్తి సామర్థ్యం అంటే ఇట్ మీన్ వనరులు అవన్నీ సమకూర్చుకున్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మొన్న ఎందుకు చూసుకోలేదు 2024లో? మొన్న పరిస్థితి వేరు సార్. మొన్న పరిస్థితులు వేరు. వైసీపీలో ఉన్నంత వరకు టీడీపీని, జనసేనని తిట్టిన శ్రీనివాసులు గారు, వ్యతిరేకంగా పనిచేసిన శ్రీనివాసులు గారు ఎన్నికల ముందు చిత్తూరులో టికెట్ లేదనేసి జనసేనలోకి వస్తే అప్పటి వరకు కూడా అధికార పక్షంపై నోరు బరేసుకొని కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడ్డ కిరణ్ రాయల్ను కాదని ఆరణి శ్రీనివాసుల్ని తెర మీదకి తెచ్చారు. ఇక భవిష్యత్తులో ఏం చూస్తారంటారు? ఒకటి సార్, ఇక్కడ డబ్బు పనిచేసిందే, కిరణ్ రాయల్ యొక్క పవర్ పనిచేసిందే? జగన్మోహన్ వ్యతిరేకత పనిచేసి జగన్ని ఓడించాలి, ఆర్థిక బలము కావాలి. తిరుపతిలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ సీటు, జనసేన సీటు కొట్లాడుక సమయంలో ఆరణి శ్రీనివాసులు గారికి చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాలు కొంచెం బాగున్నాయి. ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు చేశాడు ఇక్కడ ఆయన. కాబట్టి ఆయన ఇక్కడ తిరుపతికి రావడానికి కారణం కూడా మీకు షాకింగ్ చెప్పిన, ఆయన జనసేన పార్టీ తీసుకెళ్ళింది నేనే. ఎవరిని? ఆరణి శ్రీనివాసుల్ని. మరి తీసుకెళ్ళండి. మీరు ఇప్పుడు పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోలేము సార్. రాజకీయాలు ఏమవుతుందంటే ఎవరికైనా ఈగో ఒకటి ఉంటుంది, సెల్ఫ్ డ్యామేజ్ ఉంటుంది, భయపడతారు కొన్ని రాజకీయాల్లో. ఇతని వల్ల మనకి ఇబ్బంది ఏమవుతుంది, ఏమో అనేది ఎంతవరమైనా పోతుంది. ఏమో అని ఎంత, ఇప్పుడు నాగరాజు గారితో ఇంటర్వ్యూ చేస్తాను, ఏమో అడుగుతాడు, ఏమో ఏడుకోబోతుంది, ఇంతే అడుగుతాడు అంటే ఏం కాదు. కిరణ్ రాయల్తో ఏమో ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచన ఆయనకు ఉందేమో నాకైతే లేదు. ఎందుకంటే ఆయన నా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, జనసేన పార్టీలో చేరాలన్నప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్ళి, నేను లోపల కూడా పోకుండా బయట కారులో కూర్చొని ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పంపించి ఆయన కండు వేసుకొని బయట వచ్చాక మీడియాకి నేనే ఇచ్చా. వైసీపీ ఆయన పంపించారు లోపలికి చెప్తానండి. అపాయింట్మెంట్ పెట్టాము ఆల్రెడీ అక్కడ. అపాయింట్మెంట్ పెట్టి మీరు లేకోకుండా ఆయనకు ఒకటే అంటే అప్పటికే చెప్పాం. ఆర్ఎన్ శ్రీనివాస్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి జనసేన పార్టీలో ఒక వైసీపీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే వస్తున్నాడు కదా, ఆ గర్వకారణం మనకు ఉండిపోతుంది అనేసి ఆయన. మీరు వెళ్ళాలి కదా లోపలికి. ఆల్రెడీ 4గురికి అపాయింట్మెంట్ కలవలేదా? 4గురికి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు 4గురు ఇచ్చారు. నేను పోవడం ముఖ్యం కాదు, ఆయన పార్టీలో చేరడం ముఖ్యం నాకు. మీరు చెప్పితేనే పార్టీలోకి తీసుకున్న విషయంలో కిరణ్ రాయల్ ప్రాముఖ్యత ఉంటుంది. మరి కిరణ్ రాయల్కి ఎంట్రీ లేకపోతే ఎట్లా? అలా అర్థం కాదు సార్. ఎంట్రీ వేరు, సబ్జెక్ట్ వేరు. అక్కడ ఏమి ఆయన జాయిన్ అవ్వాలి, మేము ఎక్కడో ఉన్నాము, మీరు వెళ్ళిపోండి, మీరు జాయిన్ అయిపోండి అని చెప్పా. నేను కార్లో వచ్చేసరికి లోపల నుంచే చెప్పిండొచ్చు కదా, హైదరాబాద్కి ఎందుకు పోయారు? లేదు, అక్కడ యాక్చువల్లీ అక్కడే కూర్చొని మాట్లాడాం. ఎందుకంటే ఆరణి శ్రీనివాసులు గారు హైదరాబాద్ ఇక్కడి నుంచి నేను ఆయన కలిసే వెళ్ళాము. వాళ్ళ కొడుకులంతా కూర్చొని మాట్లాడి తిరుపతి సీటు డిస్కషన్ జరగలేదు. గుర్తుపెట్టుకునే విషయం, మెయిన్ పాయింట్ అందరికీ తెలియని విషయం అంటే ఆయన పార్టీలో చేరుతున్నా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బేషరతుగా ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి బేషరతుగా పార్టీలో చేరుతున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయన బేషరతుగా చేరుతున్నారు. నాతో కూడా చెప్పి నాకు సీట్ ఏమొద్దు,
నేను పార్టీలో చేరాలి, జనసేనలో సేవ చేయాలి, జగన్మోహన్ రెడ్డి నేను చాలా ఇబ్బంది పెట్టాడు అని ఒక ఆలోచనతో చేరాడు. అదృష్టం బాగుంది, తిరుపతి రాజకీయాలు బాగలేని పరిస్థితులు తెలియదు కానీ ఆయన సీట్ రావడం, ఆయన భారీ మెజార్టీతో 65,000 మెజార్టీతో గెలవడం అందరూ పనిచేసాం. మొదట్లో వ్యతిరేకించిన వాస్తవమే. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అందరిని పిలిచి మాట్లాడారు. మనం జగన్మోహన్ రెడ్డి, మనం ఎవరు స్వార్థం ఇప్పుడు వద్దు, నా స్వార్థం నేను చూసుకోవట్లేదు, జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో లేకుండా చేయాలన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయాలి. అందులో భాగమే తిరుపతి మనం గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చాం. బీఫామ్ మా చేతికి ఇచ్చారు, పిలిపించి బీఫామ్ పిఠాపురంలో పిలిపించి మా చేతికి ఇచ్చారు. ఆరణి శ్రీనివాసుని గెలిపించుకోరావాలన్నారు. ఆయన చెప్పిన మెజార్టీ డబల్ ఇంట్లో గెలిపించుకోమినాం. మేము ఎంత చెప్పారు ఆయన మెజార్టీ? ఆయన 34,000తో గెలిపించుకున్నాడు అన్నారు. 65,000తో గెలిపించుకోమినాం ఆయన్ని. ఇదంతా మీ కృషి లేకపోతే వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత అంటారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మీద జనంకున్న నమ్మకం, జగన్ మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ పనిచేసింది. ఒక వ్యక్తి గురించి బలం చేస్తున్నప్పుడు పవనాలు అటువైపు వీస్తాయి, మళ్ళా వాళ్ళ మీద అభిమానం, ఇది వ్యతిరేకత కాదు, రెండు కాదు, ఒకటే ఉంటుంది అనమాట. ఏదో ఒకటి జగన్ మీద వ్యతిరేకత 90%. ఇది మాత్రం వస్తుంది ఈ రాష్ట్రంలో. అతని పరిపాలన ఇస్తే 151 ఎమ్మెల్యేలు ఇస్తే అతను చేసిన పరిపాలన వల్ల ప్రజలు ఇంక ఉద్రా బాబు అని చెప్పి ఆల్టర్నేట్ ఉన్న పార్టీలు మావే. భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎక్కువ వ్యతిరేకత ఉండిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ వ్యతిరేకత ఉండిందా తిరుపతిలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 60% ఉంటే 40% భూమన కుటుంబం మీద ఉంది. వాళ్ళు ఈ టీడీఆర్ బాండ్ విషయంలో తిరుపతిలో రోడ్లని ఇవన్నీ ఒకటి డెవలప్మెంట్ చూపించడం వేరు, తాత్కాలికం వేరు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేయడం వేరు. ఇష్టం లేదు చేయకూడదు. ఇప్పుడు నేను మా ఇల్లుకు 2 అడుగులు కొట్టుకుంటా అడిగి కొట్టుకోవడం వేరు, దౌర్జంగా రాత్రి కొట్టడం వేరు. అవన్నీ చాలా జరిగాయి తిరుపతిలో. ఆధిపత్య పోరు మొత్తం భూమన కుటుంబం తండ్రి కొడుకుల మధ్యలోనే తిరుపతి ఉండిపోయింది పూర్తిగా. అధికారులు కానివ్వండి, కింద స్థాయి నాయకులు కానీ, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళు మేమే, మా తర్వాత ఎవరు లేరు. మామూలుగా ఎవరో ఒకరు ఉంటారు రాజకీయాలు. ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే తనయుడో తమ్ముడో అధికారో ఐఏఎస్ అధికారులు రకరకాలు ఉంటారు. ఫీల్డ్ ట్రైన్ సైక్లింగ్ అక్కడ ఇద్దరే, నానా కొడుకే, ఇంకెవరు ఉండకూడదు, ఎవరు లేరు. మేయరు ఎందుకు మేయరు? కుర్చీ కూర్చునింది. డిప్యూటీ మేయర్లు ఇద్దరు కుర్చీ కూర్చున్నారు. పవర్స్ లేనప్పుడు ఏముంది? కాబట్టి ప్రజలు అవన్నీ గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకత ఉందో వీళ్ళకి అంతే ఉంది తిరుపతిలో. కాబట్టి ఓటమి పాలయ్యారు ఖచ్చితంగా. అయితే కిరణ్ రాయల్ గారు ముందు నుంచి కూడా నియోజకవర్గించా టికెట్ కోసం భారీ స్థాయిలోనే ఒక పోరాటమే చేశారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇది, కిరణ్ ఇంత కష్టపడ్డాడు టికెట్. అందుకే చెప్తున్నాను అంటే మీరు ఇటు మీరు అన్నారు నాకు టికెట్ ఇచ్చినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి మీద నేను గెలుస్తా అంటే అన్నారు అనమాట. అంటే మీరు ఆర్థికంగా చూస్తే ఆర్ఎన్ శ్రీనివాసులతో పోల్చుకుంటే ఒక పావుల భాగం కూడా ఉండరు నాకు తెలియదు. మరి మీరు చిన్న చూపు చెప్తున్నా ఆర్థిక వనరుల్లో ఇక్కడ కిరణ్ రాయల్ ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నప్పుడు గెలుపు కావాలి. ఇక్కడ నోటు బలంతో గెలుస్తాడా, నోటి బలంతో గెలుస్తాడా అనేది కాదు మనకి ఇక్కడ కావాల్సింది. గెలుపు కావాలి. ఒక ఎమ్మెల్యే పెరిగితే వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తుంది కదా. కరెక్ట్. మరి ఇది అనుకున్నప్పుడు మరి మీరు గెలవరనుకొని ఆరణకి ఇచ్చారా, లేకపోతే గెలవలేడు డబ్బు లేదు ఆరణ అయితేనే గెలుస్తాడు అనుకొని ఇచ్చారా? దానికి ఒక లాజిక్ ఉంది సార్. తిరుపతి పరిస్థితి ఎలా ఉందంటే జనసేన టీడీపీ కూటమి రెండు ఉన్నాయి. టీడీపీకి ఎంత బలం ఉందో తిరుపతిలో జనసేన కూడా అంతే బలం ఉంది. ఆ విధంగా ఫైట్ చేసాం. ఫైనల్ చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఆర్థికంగా కూడా రాజకీయాల్లో ఉండాలి. మేము ఎంతసేపు ఫైట్ చేసాం, పోరాటాలు చేసాం, రీతన్ ఫైట్, కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పోయినాం, ఇవి ఏం చేయాలో రాజకీయాలు అన్నీ చేసేసాం. చివరిగా ఆశ ఉంటుంది ఎమ్మెల్యే కావాలని, అదృష్టం ఉండాలి కదా, అది మర్చిపోయాను నేను. ఓకే, అదృష్టం లేదు, ఆశ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అదృష్టం లేదు. అదృష్టం ముందరా ఏది పనికిరాదంట. ఆ తర్వాత తెలిసింది, అది తెలుసుకుని లేట్ అయింది. ఇప్పుడు అదృష్టం ఎదుగుతున్నా, అదృష్టం దొరుకుతుంది అనేసి. 2029 కలిసి వస్తుంది అనుకుంటున్నారా? మా నాయకుడు అనుకుంటే ఎంతసేపు